అందరికీ వందనాలు. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తల కార్యగ్రంథములు 16వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడు. గమనించండి ప్రియులారా, ఈ లేఖన భాగంలో మనము నలుగురు వ్యక్తులను చూస్తున్నాం. పౌలును చూస్తున్నాం, తర్వాత ఆయన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతిని చూస్తున్నాం. తిమోతి యొక్క తల్లిదండ్రులను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తిమోతి గురించి ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏమిటంటే, ఆయన లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడు. మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక 2 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం కనుక మనం చూసినట్లయితే అక్కడ 22వ అధ్యాయములో 1వ వచనం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినది అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనే మాట కూడా మనం చూస్తున్నాం. సో ఈ 2 లేఖన భాగాలను అనుసరించి మనం చూసినట్లయితే తిమోతి ఒక మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మంచి పేరు ఎలా వస్తుందండి? మంచి పనులు చేయడం వలన వస్తుంది. మనం బ్రతికేదే కొద్ది కాలం. ఈ కొద్ది కాలంలో బైబిల్ను చదివి బైబిల్ ప్రకారంగా జీవిస్తూ నడిచినప్పుడు మంచి పేరు పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.